హాయ్ అండి, ఇదేనండి రంగనాథ స్వామి టెంపుల్, యామ్నాపేట్. ధ్వజస్తంభం చూడండి అండి. స్టార్టింగ్ దీన్ని మొక్కుకుని మనం లోపలికి వెళ్తాం కదండి. ఎక్కడైనా చాలా ఓల్డ్ టెంపుల్ అండి ఇది. 800 years నుంచి ఉందంట. చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకోవాలంటండి. స్వామివారు ఇక్కడ పడుకొని ఉంటారంట. రంగనాథ స్వామి కదండి, ఇట్లా పావలింపు సేవలో ఉంటారంట. చూద్దామండి లోపలికి వెళ్ళి మనం. చాలా ప్రశాంతంగా ఉంది. బయట విగ్రహాలండి చూడండి. స్వామివారు చూడండి, చాలా ప్రశాంతంగా ఉన్నాడు. దర్శనం చేసుకోండి మీరు కూడా, వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే. స్వామివారు, రంగనాథ స్వామి, గోవింద గోవింద. బయట విగ్రహాలండి. చుట్టుపక్కలంతా ఈరోజు మేము వీక్ డేస్లో వచ్చాం కాబట్టి ఖాళీ ఉందండి. వీకెండ్లో అయితే చాలా రష్ ఉంటుందేమో. ఏకాదశి రోజు అయితే చాలా రష్ ఉంటుందంట. స్వామివారికి ఎదురుగుండగా గరుడ స్వామి. ఇక్కడ బయట మిర్రర్లో నుంచి కూడా, ఆపోజిట్ మిర్రర్ పెట్టారండి. మిర్రర్లో నుంచి కూడా చూడొచ్చు స్వామివారిని. చూడండి, అంతా కూడా స్టోన్ కూడా చాలా ఓల్డ్, బాగుందండి. ఇక్కడ కూడా ధ్వజస్తంభం ఉందండి ఈ స్వామివారి ముందు. ఇక్కడ చూడండి, పైన అంతా ధ్వజస్తంభం, పైన ఇంత. చుట్టుపక్కల కూడా చాలా మంచి ప్లేస్ అండి. వ్యూ అంతా బాగుంది, ప్రశాంతంగా కూడా ఉంది. బయటంతా కూడా చూడండి. ఏకాదశి రోజున అయితే పూజలు అవి బాగా ఉంటాయండి. ముక్కోటి ఏకాదశి రోజున కూడా ఉంటాయండి. మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దామండి ఒకసారి. ఫ్లవర్స్, మందార పూల చెట్లు కూడా అవి ఉన్నాయండి. ఇక్కడ కూర్చోడానికి చైర్స్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి మనం. స్వామివారు కూర్చుని ఉన్నారండి. ఈరోజు ఖాళీగా ఉందని. చూడండి, మెయిన్ టెంపుల్ అండి లోపల. ఇది అమ్మవారండి, మహాలక్ష్మి అమ్మవారండి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. నెక్స్ట్ గోవింద 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 స్వామి టెంపుల్ అండి. ఇదేనండి, దర్శనం చేసుకోండి మీరు కూడా. చూడండి విగ్రహం ఎంత బాగుందో. తిరుపతిలో లాగానే ఉందండి విగ్రహం. దీనికి స్టోరీ ఉందంటండి. మీరు ఎప్పుడైనా టెంపుల్కి వచ్చినప్పుడు పూజారి గారిని అడిగితే, అయ్యగారిని అడిగితే స్టోరీ చెప్తున్నారండి. చూడండి, ఇక్కడ పూరి జగన్నాథ స్వామి నుంచి వచ్చినాయి ఏంటండి విగ్రహాలు ఇవి, స్వామివారి. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టారండి. పూజలు అవి చేస్తారండి. మా అదృష్టం అండి ఈరోజు ఈ టెంపుల్కి వచ్చాము. మాకు ఎవరో చెప్తే వచ్చామండి ఈ టెంపుల్కి. మీరు కూడా తెలుసుకుంటారని నేను వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అమ్మవారు సంక్రాంతి నెలలో పూజలు చేస్తాం కదండి. గోదాదేవి అమ్మవారు, ఆ అమ్మవారండి. చూడండి అమ్మవారు. గోదాదేవి అమ్మవారు ఎప్పుడు సైడ్కి ఇట్లా జడ పెట్టుకుని పూలు పెట్టుకుని ఉంటారు కదండి. అదే గుర్తండి గోదాదేవి అమ్మవారు అంటే. దర్శనం చేసుకోండి మీరు కూడా. ఇది స్టోన్ కూడా చాలా మంచి స్టోన్ అండి. ఓల్డ్ డేస్లో ఇట్లాగే ఉండేదండి స్టోన్. గరుడార్ వారు. ఇక్కడ చూడండి, శివుడు నాగపండుతో ఉన్నాడు. శివుడు ఇక్కడ చూడండి.
ఈ ప్లేస్ పైన చూడండి శ్రీచక్రం ఉందంట. ఈ శ్రీచక్రం కింద ఈ ప్లేస్లో కూర్చొని మనం ధ్యానం చేస్తే మనసులో ఏమన్నా కోరిక అనుకుంటే అది నెరవేరిద్దంట. ఆ అయ్యవారు చెప్పారు, స్వామివారు నాకు. చూడండి కృష్ణుడు, దీన్ని కొంచెం ఇట్లా మనం ఊపుదాము. కృష్ణుడు ద్వారకా కృష్ణులాగానే ఉన్నాడు. ఎప్పుడన్నా మీరు ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఈ ప్లేస్లో కూర్చొని మెడిటేషన్ చేసుకుంటే మంచిది. చూడండి స్వామివారి దూరం నుంచి చూడండి. గోవింద గోవింద. తిరుపతిలో స్వామిని చూసినట్టే ఉందండి దూరం నుంచి చూస్తే మనకి. స్వామివారికి ఆపోజిట్లో అయితే ఈ స్వామి విగ్రహం ఉందండి. చూడండి చూడండి టెంపుల్ మొత్తం ఒకసారి రౌండ్ చూపెడతాను. డ్రమ్స్ కూడా పెట్టాడు, హారతి ఇచ్చినప్పుడు డ్రమ్స్ కూడా పెట్టారు. ఇక్కడ ముడుపులు కూడా కట్టారు. సంతానం కోసం కూడా ముడుపులు ఇక్కడ కడతారంటండి. ఇప్పుడు ఈరోజు ఖాళీగా ఉందండి, అయ్యవారు కూర్చొని ఉన్నారు. మనం బయటకు వెళ్దామండి. మేము ఇప్పుడు వేరే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. టైం ఉంటే వెళ్తామండి. నేను ఏ టెంపుల్కి అనేది